ఎస్ఎస్ఎంఈ 29 నుంచి కూడా రీసెంట్ ఒక పోస్ట్ వచ్చిందండి. మహేష్ బాబు గారు ఆధార్ కార్డ్ అది పాస్పోర్ట్ చూపించారు కదా, దేనికోసం ఉంటారు? అది షూటింగ్ మొదలైనట్టుంది, పూర్తిగా తెలియదు నాకు. ఆ, ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి సినిమాలు అల్లు అర్జున్ గారు కానీ, చరణ్ గారు కానీ, అలాగే మన మన మహేష్ బాబు గారు కానీ, వీళ్ళంతా ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఇండియా ఎదురు చూస్తుంది వాళ్ళ సినిమాల కోసం. ఇండియా ఎదురు చూస్తుంది, ఎందుకంటే ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ భయపడుతుంది మనం చూసి, నిజంగా చెప్పాలంటే. ఏంటి వీళ్ళు ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నారని. పెద్ది గేమ్స్ కూడా మనం చూస్తే ఆ పుష్ప గేమ్స్ కూడా క్రాక్ చేసింది కదండి. పెద్ది నుంచి సుమారుగా పెద్ది సినిమా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మరో అద్భుతమైన సినిమా అది 1990లో జరిగినటువంటి ఒక కథను తీసుకుని చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సెన్సేషనల్ సినిమా అవుతుంది, చూడండి అది. అలాగే మరి ఎస్ఎస్ఎంఈ 29 అన్నీ బాగుంటాయండి. ఇప్పుడు ప్రతి సినిమాలే కదా అన్నీ వచ్చాయి. ప్రతి సినిమా ఒక అద్భుతం. తెలుగులో వచ్చే సినిమాలు ఇప్పుడు ప్రతి సినిమా, పెద్ద సినిమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన దేశమే గర్విస్తుంది, చూడండి అలా సినిమాలు చేస్తారు. ఈ సినిమాలతోనే మనకు హాలీవుడ్ బాలీవుడ్ కూడా ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది. ఈ రానున్న ఈ 4 సినిమాలు కూడా బిగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, మరి వీటిలో మన స్టార్స్ మరి బయటకు వెళ్ళే అవకాశం ఉందండి. ఆల్రెడీ మనకి ప్రభాస్ గారు వెళ్ళారు, అల్లు అర్జున్ గారు వెళ్ళారు, నెక్స్ట్ మహేష్ బాబు గారు, అందరూ వెళ్తారు. మన తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద స్థాయిలో నిలబడి ఉంది. ఇప్పుడు మన సినిమాలు ఇక్కడ పరిమితం ప్రపంచ స్థాయిలో ప్రపంచం గర్వించే సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు. కాబట్టి మనం అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకోవాలా. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? లాస్ట్ పెద్ది. ఎందుకంటే అదే ముందు వస్తుంది. అన్ని సినిమాల కంటే ముందు వచ్చేది పెద్ది సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం. మన చరణ్ బాబు గారి మీద చాలా ట్రోలింగ్స్ మొదలైంది. గేమ్ చేంజర్ తో మీరు చూసారు లేదా? మేమైతే చాలా చూసాం. ఈ పెద్ది మీద కూడా అంటే దాన్ని కాపీ చేశారు, పుష్ప నుంచి కాపీ చేశారు అని కూడా కొంటున్నది విమర్శించారు. ఇప్పుడు పుష్ప సినిమాయే ఒక అన్ని కాపీలు కలిపి పుష్ప సినిమా చేశారంటారు. మరి దాన్ని ఎలా చూస్తాం? అవన్నీ సినిమా ఇండస్ట్రీని అవమానపరిచే విధంగా ఉంటాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు. థ్యాంక్ యూ.